బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విశాఖపట్నంలోని గాజువాకలో ఘోర రద్దీగా ఉండే శ్రీనగర్ అలాగే గాజువాక సిగ్నల్ పాయింట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున కావడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. మరి కొంత ఈ రెండు వాహనాలకి మాత్రమే యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. మరి పగటిపూటనో ట్రాఫిక్ సమయంలో జరుగుంటే భారీగా ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద బస్సు డ్రైవర్ నిద్రమత్తు అలాగే అతి వేగమే ప్రమాదానికి కారణమా? ఒకసారి మనం ఆ విజువల్స్లో చూడొచ్చు ఎంతగా ఆ బస్సు ఎంతగా ధ్వంసం అయిపోయిందో. పూర్తిగా ఒక 5-6 రోస్ దాటేదాకా కూడా అది పూర్తిగా ధ్వంసం అయింది. వాళ్ళకి సంబంధించిన ఆ సామాన్లు కూడా మనం చూడొచ్చు, కుప్పలు తెప్పలుగా అవి పడిపోయాయి. అలాగే ఆ బస్సు విండ్షీల్డ్ కూడా మనం చూస్తున్నాము. ఆ ముందు భాగం ముందు ఏదైతే అద్దం ఉంటుందో బస్సుకి సంబంధించిన ఆ అద్దం కూడా పడిపోయింది. ఆ సామాన్లన్నీ కూడా పక్కన చెల్లా చెదురైపోయాయి. బస్సు పైన నాకు తెలిసి బస్సు పైన ఉన్న సామాను సీట్లు కూడా చూడండి, మన బ్లూ కలర్లో ఉన్న అవి సీట్స్. సో ఆ సీట్లలో కూర్చున్న వ్యక్తుల పరిస్థితి ఆలోచించండి ఒక్కసారి. ఆ సీట్లతో సహా ఊడిపోయి కింద పడిపోయినాయంటే ఎలాంటి పరిస్థితులు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోండి. ఆ గిన్నెలు అవన్నీ ఉన్నాయి కూడా ఆర్టీసీ బస్సుకు సంబంధించిన సీట్ల పైననే. మరో పక్కన ఆ విండ్షీల్డ్ చూస్తే విండ్షీల్డ్ పూర్తిగా ధ్వంసం అయిపోయి పక్క పడిపోయింది. అలాగే ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ ఏదైతే పైన ఉండాల్సిన లగేజ్ మొత్తం కూడా ఆ రోడ్డు పైన కనిపిస్తుంది. మరి ఎస్ ఎగ్జాక్ట్లీ ఈ విషయంలో చూడండి, సీట్లని ఒక రెండు మొత్తంగా 6 సీట్లు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా 6 సీట్లు ఊడి పడిపోయాయంటే ఎంత విధ్వంసం జరిగిందో మీరు ఆలోచించుకోవచ్చు. అలాగే ఈ యాక్సిడెంట్ వల్ల ఆ రోడ్డు పైన వెళ్తున్న మరొక వాహనానికి సంబంధించిన వాళ్ళు కూడా కింద పడిపోయారు. ఒక్కసారి ఆ బస్సుకి సంబంధించిన ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడొచ్చు మనము. బస్సు సీట్లు కుప్పలుగా ఒకదానిపై ఒకటి బస్సు సీట్లు కుప్పలుగా తెగి పడిపోయాయి అంటే అర్థం చేసుకోండి. ఆ బస్సులో ఆ సీట్లలో కూర్చున్న వ్యక్తుల పరిస్థితి ఏంటి? వాళ్ళు మొత్తం మీద ముగ్గురు అయితే స్పాట్లోనే చనిపోయారు. ఇంకా 50 మంది బస్సులో ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వైజాగ్లోని కేజీహెచ్కి వాళ్ళందరినీ తరలించారు. ప్రస్తుతానికి వాళ్ళందరి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఎప్పటికప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు యాక్సిడెంట్లకి గురవుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా స్లీపర్ బస్సులు, ఏసీ బస్సులు, ఈ బస్సులన్నీ కూడా యాక్సిడెంట్లకు గురవుతున్నాయి. కానీ ఒక లగ్జరీ బస్సు అందులో ఆర్టీసీకి సంబంధించిన ఒక బస్సు యాక్సిడెంట్కి గురవ్వడం, అది కూడా తెల్లవారుజామున. సాధారణంగా ఆర్టీసీ వైద్యం అందిస్తున్నారు కళ్యాణ్. అయితే తెల్లవారుజామున అంటే ఒక రకంగా నిద్రమత్తులో ఉండొచ్చు, లేక ఎదురుగా ఉన్న వాహనం తాలూకా అంశాన్ని గుర్తించడంలో డ్రైవర్ ఫెయిల్ అయ్యారన్నది ఒక స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు గాజువాక అంటే సహజంగా విశాఖ నగరానికి మరొక 18 కిలోమీటర్ల దూరంలో చాలా మంది గమ్యానికి చేరుతున్నారు అనే దశలో ఈ ప్రమాదం జరిగింది. ఇది అనకాపల్లి నుంచి దాటిన దాదాపు 20 కిలోమీటర్ల దూరం. అదే విశాఖ నగరానికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో గాజువాక పోలీస్ స్టేషన్ కి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ప్రమాదం జరిగింది. అయితే మనకున్న సమాచారం బట్టి ఏదైతే ట్రిప్పర్ ఉందో ఆ ట్రిప్పర్ అప్పుడే టైరే పంక్చర్ కావడంతో జస్ట్ దాన్ని పక్కకు తీసే ప్రయత్నం డ్రైవర్ చేయడం, అప్పుడే ఆపడంతో ఒకసారిగా ఈ పార్వతీపురం మన్యం వైపు వెళ్తున్న ఈ బస్సు స్పీడ్ గా ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో 2 మహిళలతో పాటు ఒక అసిస్టెంట్ డ్రైవర్ కూడా మృత్యువాత పడ్డాడు. అయితే మీరు చెప్పినట్టు ప్రమాద తీవ్రత స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు పూర్తిగా బస్సు భాగం అంతా కూడా కోల్పోయిన పరిస్థితి. ఇది ఖచ్చితంగా 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తేనే ఇంత తీవ్రమైన పరిస్థితి ఉంటుంది. అయితే దీనిపై ఇప్పటికే అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఆర్టీఏ అధికారులు కూడా చేరుకుంటున్నారు. దీని తీవ్రత ఇట్లా అంశాలు కూడా గుర్తించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ప్రమాదం అంచనా కంటే ప్రస్తుతం క్షతగాత్రులకి వైద్యం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి గాజువాక్ లోని ఆర్కే ఆసుపత్రికి కొందరు తరలించారు. మృతదేహాలు మాత్రం ఇంజాజ్ ఆసుపత్రికి తరలించారు. వీరికి సంబంధించిన అంశాలు కూడా అంటే ఎవరు ఏంటి అన్న విషయంపై మరి కాసేపట్లో నిర్ధారణ వచ్చే అవకాశం ఉంది. వారికి సంబంధించిన సమాచారం కూడా తెలిసే అవకాశం ఉంది. కళ్యాణ్. రైట్ రామచంద్రరావు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. యాక్చువల్గా ఈ బస్సు డ్రైవర్ పరిస్థితి అలాగే లారీ డ్రైవర్స్కి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఇద్దరు బ్రతికే ఉన్నారా? మృత్యువాత పడ్డారు కళ్యాణ్. మిగతా డ్రైవర్ వారందరూ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని ఆర్కే ఆసుపత్రికి తరలించారు. గాజువాక్ లోనే సమీపంలో ఉన్న ఈ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అట్లాగే ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే ట్రిప్పర్ డ్రైవర్
అతనికి కూడా కొంత స్వల్ప గాయాలయ్యాయి. అయితే వీరు ప్రాణాపాయ పరిస్థితి అయితే ఉన్నట్టు మనకు తెలియదు. అయితే గాయాల తీవ్రత ఏ రకంగా ఉన్నప్పటికీ వైద్యం అందించిన తర్వాత వీరి పరిస్థితి కాసేపట్లో మనకి స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. అయితే గాయపడిన ప్రయాణికుల్లో వేరు మంది అంటే మరొక 7 వరకు గాయపడ్డారు. వారి పరిస్థితిపై కూడా కొంతసేపట్లో వైద్యులు మనకి వివరాలు అందించే అవకాశం ఉంది. అయితే ఏదేమైనప్పటికీ తెల్లవారుజామున గమ్యానికి దగ్గరలో అంటే వాస్తవానికి పార్వతీపురం మన్యంకి విశాఖ నగర్ నుంచి వెళ్ళడానికి మరొక 3 గంటలు పడుతుంది. కానీ సహజంగా ఎక్కువ మంది ప్రయాణికులు ఇటు పార్వతీపురం, సాలూరు, విజయనగరం ప్రయాణికులతో పాటు విశాఖ నగరానికి సంబంధించిన ప్రయాణికులు కూడా ఉంటారు. అయితే విశాఖ నగరానికి మరొక అరగంటలో చేరే అవకాశం ఉంది. ఇట్లాంటి దశలో ఈ ప్రమాదం జరిగింది. మనకున్న సమాచారం బట్టి అక్కడ ట్రాఫిక్ పోలీసుల మాటలు బట్టి డ్రైవర్ కాస్త నిద్రలోకి రావడం, లేకపోతే అతివేగంగా వచ్చి ఎదురుగా ఉన్న ట్రిప్పర్ నెమ్మదిగా ఆపుతూ పక్కకి సైడ్ తీస్తున్న దశని దూరం నుంచి గమనించకపోవడం వల్ల ఈ రకంగా ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే దీన్ని మరి కాసేపట్లో నిర్ధారించే అవకాశాలు కూడా ఉన్నాయి. కళ్యాణ్. రైట్ రామచందర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. విశాఖపట్నం నుంచి గాజువాక సుమారుగా ఒక 19 కిలోమీటర్ల దూరంలో గాజువాకకు సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఉదయం సమయం తెల్లవారుజామున సమయంతో ఒక లారీ, టిప్పర్ లారీ కొంత లెఫ్ట్కి వెళ్తున్న సమయంలో మరి దాన్ని గుర్తించలేని పరిస్థితుల వల్లే ఈ ఆర్టీసీ డ్రైవర్ డైరెక్ట్గా వెళ్ళి ఆ లారీని గుద్దడం వల్ల 3 ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు ఎంతగా ధ్వంసం అయిపోయిందో ఆ బస్సు. దాని ద్వారా డ్రైవర్ వెనక ఉన్న 2-3 రోస్కి సంబంధించి అవన్నీ కూడా సీట్లు కూడా ఊడిపోయి పక్కన పడిపోయిన పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద పోలీసులు అలాగే ఆర్టీసీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. బస్సుని అలాగే లారీని వాటి రెండింటిని కూడా రోడ్డుపై నుంచి పక్కకు తొలగించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి ఆ 50 మంది ఆ ఘటన చోటు చేసుకున్న సమయంలో దాదాపు 50 మంది ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. వారందరినీ కూడా మృతదేహాలను అయితే విశాఖపట్నంకి సంబంధించిన కేజీహెచ్ హాస్పిటల్కి తరలించారు. మిగతా ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ఆ 50 మందికి గాయాలైన వారందరికీ కూడా దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వారందరికీ ట్రీట్మెంట్ని ఇస్తున్నట్టు తెలుస్తుంది. నిత్యం రద్దీగా ఉండే శ్రీనగర్ అలాగే గాజువాక సిగ్నల్ పాయింట్ అని చెప్పొచ్చు. మొత్తానికైతే తెల్లవారుజామున కావడంతో 2 వెహికల్స్కి మాత్రమే ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు మిగతా రోడ్డుపై వెళ్తున్న మిగతా వెహికల్స్ ఏమి అప్పుడు ఆ సమయంలో లేకపోవడంతో, కానీ విషాద సంఘటన అని చెప్పొచ్చు. ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారంటే అర్థం చేసుకోండి. అలాగే మనం రైట్ సైడ్ ఫస్ట్ బాక్స్లో మనం చూడొచ్చు ఆ బస్సుకు సంబంధించిన సీట్లు, ఎగ్జాక్ట్లీ ఈ విజువల్లో మనం చూడొచ్చు, సీట్లు ఊడిపోయి బయటకు వచ్చేసాయంటే అర్థం చేసుకోండి. బస్సుకి సంబంధించిన ఆ బాడీ ఏదైతే ఉందో అది పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దాని తర్వాత దాంట్లో ఉన్న సీట్లతో సహా డైరెక్ట్గా బయటికి వచ్చేసి పడిపోయాయంటే